తాగునీటి సమస్య, వాడుకోవడానికి నీళ్ళు. ఇప్పుడు బాంబేకి సమస్య అదే, లేకపోతే మన దీనికి బెంగళూరుకి అదే సమస్య, హైదరాబాద్ కి అదే సమస్య, చెన్నైకి అదే సమస్య. చెన్నైకి మనం ఇస్తే నీళ్లు తీసుకుంటున్నారు. అలాగే హైదరాబాద్ కి కృష్ణ నీళ్ళని పైప్ లైన్లతో తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ నీళ్ళకి వాటికి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా నీళ్ళ జనం పెరిగే కొద్ది నీళ్ళ సమస్య వస్తుంది. ఇక్కడ నీళ్ళకి 1000 ఏళ్ళైనా సమస్య రాదు, ఎందుకు నదీ పరివాహకంలో ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆ ప్లేస్ కరెక్ట్. ఓన్లీ సమస్య ఉన్నదల్లా కొండవీటి వాగు వల్ల. కొండవీటి వాగు వలన వచ్చేటటువంటి వాటర్ ఇక్కడ కాదు, అది పైన పల్నాడు నుంచి వస్తాయి ఆ వాటర్. కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్, ఫిరంగిపురం, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల నుండి వచ్చే కొండల్లో వాటర్ కాబట్టి అది పరివాహకం ఎక్కడో చెప్పలేము మనం, ఆరిజిన్ ఎక్కడో చెప్పలేము. ఆ వాటర్ కి ఎండింగ్ మాత్రం కొండవీటి వాగు. కొండవీటి వాగుకి దారి ఎక్కడయ్యా అంటే అమరావతి ఊర్లే, పొలాలే. అంటే నిన్న ఈ వర్షాలకు అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు ఇలా కొన్ని ప్రాంతాలు కూడా నీట మునిగినాయి. అది భారీ వర్షాల వల్ల, లేదంటే ఇక్కడ 11.5 లక్షల క్యూసెక్ నీళ్ళు రావడం వల్లే జరిగిందా? కాదు, అసలు కృష్ణానది దాంతో సంబంధమే లేదు. భారీ వర్షాలు రావడం వల్ల కొండవీటి వాగు పొంగడం వల్ల వచ్చింది. వాస్తవంగా దానికి డైవర్షన్ కెనాల్ ప్లాన్ చేశారు. అంటే దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే లిఫ్ట్ పెట్టారు దానికి. ఇప్పుడు మన అలా వచ్చే వాటర్ను వచ్చినట్టు తీసి కృష్ణానదిలో పోస్తారు. నిన్న ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు అమరావతి, అప్పుడు కట్టడం బిగిన్ చేశాక రాలేదు. అప్పుడు దేవినేని ఉమాన టైంలోనే ఈ నీళ్ళ లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టేశాడు.